brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఇక హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. శివ బాలకృష్ణతో పాటు అతని సోదరుడి ఇంట్లోనూ ఈడీ అధికారులు తనిఖీలు చేయడం ఆసక్తికరంగా మారింది. గతంలో శివ బాలకృష్ణను అరెస్ట్ చేసిన ఏసీబీ సుమారు 100 కోట్ల అక్రమాస్తులు గుర్తించింది. ఈ వ్యవహారంలోనే తాజాగా ఈడీ సోదాలు చేపట్టింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన శివ బాలకృష్ణ అక్రమాలపై ఏసీబీ లోతైన దర్యాప్తు చేసింది. 8 రోజుల పాటు కస్టడీకి తీసుకొని విచారించింది. పదవిని అడ్డు పెట్టుకుని 100 కోట్లు అక్రమంగా సంపాదించినట్లు ఏసీబీ ఆధారాలు సేకరించింది. పలు వివాదాస్పద భూములకు అనుమతులిప్పించినట్లు కూడా స్వయంగా శివ బాలకృష్ణ వెల్లడించడంతో ఆ దిశగానే దర్యాప్తు చేశారు ఏసీబీ అధికారులు. అక్రమ సంపాదనతో కొనుగోలు చేసిన భూముల వివరాలు, ఎవరి పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారు అనే వివరాలు సైతం బహిర్గతమయ్యాయి. వాస్తవానికి గత 12 ఏళ్లలో శివ బాలకృష్ణ ఆదాయం 2,48,00,000 కాగా ఆయన ఆర్జించిన ఆస్తులు ప్రభుత్వ ధరల ప్రకారమే 8,26,00,000గా ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. అలాగే బినామీల పేరుతో 214 ఎకరాల భూమి, 7 ఇళ్లు, ఒక విల్లా ఉన్నట్లు ఏసీబీ విచారణలో తేలింది. ఈ క్రమంలోనే గతేడాది జనవరి 25న శివ బాలకృష్ణను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ తర్వాత 60 రోజుల్లో ఛార్జ్ షీట్ వేయకపోవడంతో శివ బాలకృష్ణకు నాంపల్లి ఏసీబీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దాంతో గతేడాది ఏప్రిల్లో బెయిల్ పై రిలీజ్ అయ్యారు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. శివ బాలకృష్ణతో పాటు అతని సోదరుడి ఇంట్లోనూ ఈడీ అధికారులు తనిఖీలు చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గతంలో శివ బాలకృష్ణను అరెస్ట్ చేసింది ఏసీబీ. సుమారు 100 కోట్ల అక్రమాస్తుల్ని గుర్తించింది. ఈ వ్యవహారంలోనే తాజాగా ఈడీ సోదాలు చేపట్టింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన శివ బాలకృష్ణ అక్రమాలపై ఏసీబీ లోతైన దర్యాప్తు చేసింది. 8 రోజుల పాటు కస్టడీకి తీసుకొని విచారించింది. పదవిని అడ్డు పెట్టుకుని 100 కోట్లు అక్రమంగా సంపాదించినట్లు ఏసీబీ ఆధారాలు సేకరించింది. పలు వివాదాస్పద భూములకు అనుమతులు ఇప్పించినట్లు కూడా స్వయంగా శివ బాలకృష్ణ వెల్లడించడంతో ఆ దిశగానే దర్యాప్తు చేశారు ఏసీబీ అధికారులు. అక్రమ సంపాదనతో కొనుగోలు చేసిన భూముల వివరాలు, ఎవరి పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారు అనే వివరాలు సైతం బహిర్గతమయ్యాయి. వాస్తవానికి గత 12 ఏళ్లలో శివ బాలకృష్ణ ఆదాయం 2,48,00,000 కాగా ఆయన ఆర్జించిన ఆస్తులు ప్రభుత్వ ధరల ప్రకారమే 8,26,00,000గా ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. అలాగే బినామీల పేరుతో 214 ఎకరాల భూమి, 7 ఇళ్లు, ఒక విల్లా ఉన్నట్లు ఏసీబీ విచారణలో తేలింది. ఈ క్రమంలోనే గతేడాది జనవరి 25న శివ బాలకృష్ణను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ తర్వాత 60 రోజుల్లో ఛార్జ్ షీట్ వేయకపోవడంతో శివ బాలకృష్ణకు నాంపల్లి ఏసీబీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దాంతో గతేడాది ఏప్రిల్లో బెయిల్ పై రిలీజ్ అయ్యారు.